This conference will now be recorded. Okay. Now we'll go through the structure of C today. Remember, every C language program, according to design by Dennis Ritchie, must contain 5 sections. మీరు రాసే ప్రతి ప్రోగ్రాంలో ఈ 5 sections కనిపించాలి. అంటే ఎప్పుడు కనిపిస్తాయంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఆఫ్ ఆల్ దీస్ 5 sections, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్ సి అనుకోండి. ఆఫ్టర్ 1.5 month, ఆల్మోస్ట్ ఒక 40 days పడుతుంది సి. చెప్పలేము, దాన్ని 60 days పెట్టినా పర్లేదు, మీరు ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కాబట్టి ఇట్ టేక్స్ టైం. ఓకే, నౌ ఈ 5 sectionsలో మరి అన్నీ కంపల్సరీయా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వెన్ యూ గో టు ద ఇంటర్వ్యూ ఆర్ వెన్ యూ వాంట్ టు డెవలప్ ఎ సి సాఫ్ట్వేర్, యువర్ సి లాంగ్వేజ్ మస్ట్ కంటైన్ 5 sections. అక్కడ కంపల్సరీ. బట్ యాజ్ ఎ బిగినర్, యాజ్ ఎ లెర్నర్, మనం ఒకేసారి ఈ 5 నేర్చుకోలేము కాబట్టి లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ 4th subsection. అంటే ఈ 4th నుంచి మనం స్టార్ట్ చేస్తామంటే మరి 3 రాయకపోతే ఎట్లా అని మీకు డౌట్ వస్తుంది. బికాస్ దే హ్యావ్ గివెన్ దీస్ ఆర్ ఇక్కడెక్కడో రాయాలంటే రావట్లేదు ఇక్కడ ఎందుకన్నా. ఇక్కడ రాద్దామంటే ఇది ఎందుకో రావట్లేదు, చూద్దాం ఒకసారి ఎందుకు రావట్లేదు. ఓకే, ఇక్కడ ఆప్షనల్ అని రాయాలి. ఆప్షనల్ అంటే కంపల్సరీ ఏం కాదు. ఓకే, అదేవిధంగా ఈ గ్లోబల్ డెఫినెట్ సెక్షన్ చూసారా, ఇది కూడా ఆప్షనల్. ఇది కూడా ఆప్షనల్ అంటే ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇది కంపల్సరీ, ఇది ఆప్షనల్. ఓకే, దీని పక్కన ఆప్షనల్ రాసుకోవాలి. మరి అది ఎక్కడ రాయాలి అనేది నేను ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చే సెక్షన్ ఏంటి? డాక్యుమెంటేషన్ సెక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఇక్కడ ప్రోగ్రామ్ గురించి, కంపైలర్ గురించి, మీరు ఏ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, దాని మెమరీ, దాని ప్రాసెసర్, నెక్స్ట్ ఏ కంపైలర్ యూజ్ చేస్తారు, అంటే ఒరిజినల్ సియా, 88లో సియా, 99 సియా మెన్షన్ చేస్తాం. అదేవిధంగా ప్రోగ్రామర్ పేరు, ఇతను ఏ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాడు అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన కంపెనీ పేరు. ఇవన్నీ కూడా మనకి కాపీరైట్స్ ఇష్యూ లాగా వస్తాయి పైన. ఫస్ట్ అది రాయాలంటాడు, బట్ ఇది కంపల్సరీ ఏం కాదు, ఆప్షన్ అని ఇస్తాడు. ఇక్కడ ఇక్కడ నాకు ఎందుకు టైప్ చేయడానికి రావట్లేదు. అమ్మాయి ఎట్లా టైప్ చేసింది చూడాలి ఒకసారి. జనరల్ ఇక్కడ స్పేస్ ఇస్తే ఇట్లా వెళ్ళిపోతుంది, ఇక్కడ రావట్లేదు. సరే, ఇది ఆప్షనల్, రైట్. నెక్స్ట్ గ్లోబల్ డెఫినేషన్ సెక్షన్. గ్లోబల్ డెఫినేషన్ ఆర్ డెఫినేషన్స్ అంటే ఏమైనా డిఫైన్ చేయాలనుకుంటే దాన్ని గ్లోబల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది మనకి కొన్ని రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు ఈ ప్లేస్లో డిక్లేర్ చేయాలి. ఈ ప్లేస్ అనేది ఏం లేదు, ఫిజికల్గా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనుకోవాలి. ఈ బాక్సెస్ అనేది మీకు అర్థం కావడానికి రాసినట్టే మనకి సిలో ప్లెయిన్గానే ఉంటుంది, టెక్స్ట్ పేజ్. నెక్స్ట్ దీన్ని ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అంటాం, థర్డ్ సెక్షన్. సో ఇక్కడ 3 వేయాలి, రైట్. ప్రీ ప్రాసెసర్ సెక్షన్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్ని ప్రాసెస్ చేసే ముందు see any other things to be processed, that other things are considered to be processed first. అంటే మెయిన్ కన్నా ముందు ఇంకేదో కొన్ని ప్రాసెస్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ కంపైలర్, నాట్ ఫర్ అస్. ఇక్కడ ఏదైతే రాస్తున్నామో ఈ థర్డ్ సెక్షన్లో అది ప్రాసెసర్ ప్రోగ్రామ్కి లింక్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంది. దట్స్ వై ఇన్ సమ్ బుక్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ లింకేజ్ సెక్షన్. కాలేజ్లో యువర్ ఫ్యాకల్టీ మైట్ టోల్డ్ దట్ ఇట్ వాజ్ ఎ లింకేజ్ సెక్షన్, బట్
Technically speaking, according to Dennis Ritchie, it should be known as pre-processor section. Clear? Pre-processors అంటాం. సెక్షన్ అనేది ఇక నేను ఇక్కడ సెక్షన్ అన్నా కూడా సెక్షన్ అన్నా ప్రీ ప్రాసెసర్, రైట్? అయితే ఇది ఎప్పుడు రాయాలి అనేది డే వన్లో చెప్తే అర్థం కాదు. ఎందుకు అంటే ఇక్కడ మనం మీకు అందరికీ తెలిసింది ఇక్కడ రాసేది ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఏదైతే ఉందో దాన్ని ఈ సెక్షన్లో రాస్తాం. బట్ అసలు హ్యాష్ ఎందుకు రాస్తాం, ఇంక్లూడ్ ఎందుకు రాస్తాం, లెస్ దెన్ ఎందుకు రాస్తాం అనే డిస్కషన్ లేకుండా కేవలం కేవలం ఏదో మనం రాసేసాం అనుకోండి ఇక్కడ గుడ్డిగా, దట్ బికమ్స్ బై హార్ట్. సో బై హార్ట్ చేయడం కాకుండా దీని నెసెసిటీ వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్, రైట్? నౌ బిఫోర్ దట్, సో దట్స్ వై జనరల్లీ ఐ విల్ రైట్ ఆప్షనల్ హియర్. ఒరిజినల్గా యాన్సీసీ ప్రకారం ఇది కంపల్సరీ, బట్ నేను జనరల్గా బోర్డు మీద ఆప్షనల్ తీసుకుంటాను. ఆప్షనల్ అంటే ఇది లేకపోయినా పర్వాలేదు అంటాను. దట్ ఈజ్ ఫర్ ద టైమ్ బీయింగ్. అసలు లేకపోయినా పర్వాలేదని నేను చెప్పట్లేదు. ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో వితౌట్ explanation of preprocessor section like hash include, you can write the program. For such reason, always our trainers will choose, or even in your college they'll provide ANSI C++ compiler. సో ఇక్కడ మళ్ళీ అంజలి కనుక ఒకవేళ ల్యాప్టాప్ అది యాపిల్ అయి ఉంటే కనుక మీకు టర్బో C++ దానిలో వర్క్ చేయదు. బట్ నో ప్రాబ్లం, ఏదైనా ఒకటే. ఇక్కడ హెల్ప్ ఎక్స్ట్రా ఉంటుంది. మీకు ఒరిజినల్ సి++ కంపైలరే ఇస్తాడు, దాంతోపాటు ఆటోమేటిక్గా వస్తుంది. ఐ విల్ చెక్ ఇట్. నో నీడ్ టు ఇన్స్టాల్, యూ విల్ హ్యావ్ ద సి లాంగ్వేజ్ కంపైలర్ బిల్ట్ ఇన్ విత్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ అక్కడ ఇది కంపల్సరీ రాస్తాం, హ్యాష్ ఇంక్లూడ్. సో అదొక పాయింట్ చెప్పుకుంటే అయిపోతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. రిమెంబర్, దిస్ ఈజ్ జనరల్ రిటర్న్ హియర్ మెయిన్, దెన్ ఇట్ షుడ్ ఎండ్ విత్ ఎండ్ బ్రేస్. ఎందుకు రాస్తామంటే వాడికి డిక్లేర్ చేసాడు కాబట్టి రాస్తాం, బట్ దాని పర్పస్ ఏంటో మీకు డ్యూ కోర్స్లో వస్తుంది నెక్స్ట్ టైం. ఈ ఓపెన్ బ్రేస్ ఎందుకు రాస్తాం, ఇది ఎందుకు రాస్తాం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ వెన్ కంపేర్ విత్ అదర్స్. సో జస్ట్ ఐ వాంట్ హైలైట్ ఇట్ విత్ బోల్డ్, రైట్? దెన్ దిస్ వాజ్ బోల్డ్, దిస్ వాజ్ బోల్డ్. ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో వెన్ ఎవర్ యూ వాంట్ రైట్, it is known as main. Now as a comment I have written, it is a section. So this is called main function section. Generally main function section లో ఇవన్నీ రాస్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, కానీ తప్పదు రాయాలి. ఓకే, సో రిమెంబర్, దిస్ ఈజ్ కాల్డ్ సబ్సెక్షన్. దీన్ని సబ్సెక్షన్ 1 అని, సబ్సెక్షన్ 2 అని, ఎందుకంటే ఇక్కడ సెక్షన్స్ ఇచ్చాం. అట్లా ఇక్కడ ఈ రెండింటిని సబ్సెక్షన్ అంట. అంటే ఇందులో టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్, ఇట్లా పెంచుకుంటే బాగుంటుంది. ఓకే ఫైన్. ఏదైనా దాన్ని అక్కడ జరిపి దీన్ని కూడా ఇక్కడ జరిపితే బాగుంటుంది. ఓకే, సో
Better we can write it as one optional. Right? In the same way, okay, దీన్ని నేను ఇక్కడ జరుపుతున్న తర్వాత that is not at all a problem, right? In the same way, now remember this is an important one which is not optional, which is compulsory. Okay, which is a compulsory section. That is the fourth section compulsory. Make it as. So this typing will become a problem here. I think you are getting this one also. Okay, now out of this you think this is compulsory. Now ఇందులో ఉన్న రెండు సెక్షన్ ఏంటో ఒకసారి చూడండి. ఇది జరగాలి, ఇది జరగట్లేదు. Type decline statement section will be the first part of main. Then executable statement section is second part of the main. అంటే మెయిన్ అని రాస్తూ స్మాల్ ఎంఏఎన్ ఇది చూడండి లెఫ్ట్ సైడ్ దీన్ని నేను బ్రాకెట్స్లో పెట్టాను. స్క్వేర్ బ్రాకెట్స్ మీన్స్ ఆప్షనల్. మనం చెప్పుకున్నాం మొదటి సింటాక్స్లో స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నది రాయకపోయినా పర్లేదు. దట్ మీన్స్ రిటర్న్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ ఇట్ డజంట్ నీడ్ టు రైట్ బై డిఫాల్ట్. ఓకే, అక్కడ ఏం రాయాలి మరి? ఇఫ్ యూ డోంట్ రైట్ వాట్ హ్యాపెండ్ విల్ బి డిస్కస్డ్ లేటర్. నౌ ఓన్లీ ద థింగ్ యూ హ్యావ్ టు రైట్ ద మెయిన్. Strictly you follow that. You must begin your program with main. Of course it is a function section, so I am giving it as a comment. లోపల ఉన్నది చదువుకోండి, ఇది మెయిన్ ఫంక్షన్ సెక్షన్. నెక్స్ట్ ఇందులో రెండు రకాల సెక్షన్స్ రాస్తాం, అందుకే దాన్ని సబ్ సెక్షన్ 1 సబ్ సెక్షన్ 2 అన్నాం. సో డోంట్ ఫర్గెట్ ఇట్. ఇట్ ఈస్ సబ్ సెక్షన్, నాట్ ఎ మెయిన్ సెక్షన్. Because this is the first section optional, second section optional, third section optional, whereas fourth section is compulsory. ఇందులో మళ్ళీ రెండు ఈ ఆర్డర్లు రాయాలి. అంటే టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ రాసిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ రాయాలి. ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ మనం చదువుకునే కాన్సెప్ట్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇట్లా బాక్సులు ఎందుకు ఇస్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇది మర్చిపోతే కష్టం అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే రైట్. దాని తర్వాత ఈ లాస్ట్ సెక్షన్ ఒకటి ఉంది, ఇది చిన్నగా అయిపోయింది, ఇది పెద్దగా పెట్టాలి అసలు. రైట్, దట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ సెక్షన్. అంటే మనం ఓన్గా రాసుకునే ఫంక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి.
ఇది ఇంపార్టెంట్ నోట్ చూడండి. అబౌవ్ 5 సెక్షన్స్. ఈ పైన ఉన్న 5 సెక్షన్స్ మస్ట్ బి ఇన్ ద స్పెసిఫైడ్ ఆర్డర్. అదే ఆర్డర్లో రాయాలి. మన ఇష్టం వచ్చినట్టు రాసేస్తే కుదరదు. అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ సబ్సెక్షన్స్ ఆఫ్ మెయిన్. అంటే ఈ మెయిన్లో ఉన్న 2 సబ్సెక్షన్స్ ఇది జరపాలి కొద్దిగా. మస్ట్ బి స్ట్రిక్ట్లీ ఇన్ ఆర్డర్. అంటే ఇక్కడ చెప్పిన ఆర్డర్ ప్రకారం ఉండాలి. అంటే ఇది 1 అయిపోయింది. ఇది 1, ఇది 2, ఈ ఆర్డర్లోనే ఉండాలి. ఈ ఆర్డర్ మారిన వేస్ట్. ఓకే. రైట్. సో ఇది వదిలేస్తే ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అయితే నా ఉద్దేశంలో ఇది ఇంట్రడక్షన్ కాదు, ఇది స్ట్రక్చర్ ఆఫ్ సి. ఎందుకు చెప్తున్నామంటే మనం ఇప్పటివరకు చూసిన బేసిక్ వాజ్ అన్స్ట్రక్చర్డ్, వేర్ యాజ్ సి వాజ్ స్ట్రక్చర్డ్ అని కంపేర్ చేయడానికి దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్లో ప్రోగ్రామ్ రాయాలి. అంటే ఇంపార్టెంట్ చూస్తే మీకు ఇది ఒక్కటే కంపల్సరీ అని చెప్తున్నాను. యాజ్ అ బిగినర్ యూ మస్ట్ నో దట్ వాట్ ఈజ్ కంపల్సరీ వెన్ యూ వాంట్ టు ఫాలో ద స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. మెయిన్ ఈజ్ కంపల్సరీ, రైట్. మెయిన్లో ఉన్న 2 డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చిన స్పెసిఫికేషన్. ఇది మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 మళ్ళీ సబ్ సెక్షన్ సెపరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత లాస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ సెక్షన్. ఓకే. సో అది మనం లాస్ట్లో చూస్తాం. లాస్ట్లో ఇన్ ద సెన్స్ ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఓన్లీ 4th సెక్షన్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్కి వెళ్ళొచ్చు. మిగతావన్నీ కూడా ఇప్పుడు అవసరం రావు. 1 by 1 చూద్దాం. త్రూ అవుట్ ద కోర్స్ మీకు 5 సెక్షన్స్ అయిపోతాయి. ఫస్ట్ వి బిగిన్ విత్ 4th సబ్ సెక్షన్, రైట్. అయితే ఈ డిజైనే కొద్దిగా కష్టంగా ఉందా. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ డయాగ్రామ్. జనరల్గా నేను ఐ ప్రిఫర్ దిస్ వన్, బట్ ఇక్కడ మళ్ళీ ఇవన్నీ పోయాయి. దేన్ని ఇట్లా జరుపుదామా? ఓకే ఫైన్, లేకపోతే బాగానే ఉంది. ఆల్ఫాబెట్స్ మొత్తానికి పోయాయి. సో ఐ థింక్ బెటర్ we begin with this next one. Right. So first we have to learn with this one is the last one. Now ఎందుకని అన్ని ఇట్లా వెళ్తున్నాయి? ఓకే. ఓకే. ఇది ఎందుకు ఇట్లా వస్తుందో ఇట్లా ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ.
సరే ఈ ఆర్డర్ అనేది వదిలేస్తే సో చూడండి, మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నప్పుడు ఏ ఆర్డర్ అయితే ఫాలో అవుతామో దాన్నే ఇక్కడ ఫాలో అవ్వాలని చెప్పడమే నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, I'll copy this one and paste here, right? సో చూడండి, ఇది బేసిక్స్ యాక్చువల్గా. వెన్ ఎవర్ యూ వాంట్ టు లర్న్ ద లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఇది ఇక్కడ రావాలి. అన్నీ ఒక చోటుకి వస్తున్నాయి. కొద్దిగా బెటర్ చూడండి, ఇది స్క్రోల్ అయిపోతుంది నాకు తెలిసి. I think somewhat it will be like this. సరే చూడండి, ఈ ఆర్డర్ చూడండి ఒకసారి. ఇట్లా రాస్తే వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీరు ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, తర్వాత వర్డ్స్, తర్వాత సెంటెన్సెస్, తర్వాత పారాగ్రాఫ్స్ నేర్చుకున్నాక మీరు స్టోరీ రాస్తారు. అంటే మీరు తమిళ్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ మీరు తమిళ్లో స్టోరీ ఓన్గా రాయగలిగితే దెన్ యూ ఆర్ సెట్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ తమిళ్. Suppose if you are learning Kannada, finally after completion of course, if you can able to write any story or incident or thing you have seen or in your mind in Kannada, మీరు ఓన్గా రాయగలిగితే అప్పుడు మీకు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ వచ్చినట్టు. అంటే మీరు ఒక స్టోరీయో మీరు అనుకున్న స్క్రిప్ట్ రాయగలగాలి. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్. రిమెంబర్ దిస్ స్టేజ్. చాలా వరెస్ట్ ఉంది ఈ స్క్రిప్ట్ ఏంటో తెలియదు, కానీ నాకు తెలిసి తీసేయడం బెటర్. కట్ చేసే మొత్తం. ఓకే, జస్ట్ ఐ కవర్ వన్ థింగ్. ఇది దీని ముందు స్టేజ్ ఎందుకు ఇట్లా రావట్లేదో తెలియట్లేదు. ఇక్కడంతా బాగుంది, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇండెంటేషన్ అది ఇక్కడ తీసుకోవాలి. Now I can compare with this with C. కొద్దిగా ముందు జరిపిన ఇది ఈ మధ్యలో ఎందుకు గ్యాప్ వస్తుంది. ఓకే,
కొనండి. మీరు ఫైనల్గా ఏదైతే సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలనుకుంటున్నారో నా దట్ ఈజ్ అల్టిమేట్ గోల్. సాఫ్ట్వేర్ సింపుల్ చెప్పాలంటే మీ ఫైనల్ గోల్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కోర్స్. సో మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలనుకుంటున్నారో అది మీ అల్టిమేట్ గోల్ అయినప్పుడు అయ్యయ్యో ఇవన్నీ సెట్ సరే. దానికన్నా ముందు మీరు నేర్చుకోవాల్సింది ప్రోగ్రామ్స్. సో సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్. ఇది ఏదైతుంది ఇక్కడికి వస్తే పోతుందంటే ఇది డయాగ్రామ్స్ పోతుంది. ఇక ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలంటే ఏం రాయాలి? ప్రోగ్రామ్లో ఉండేవన్నీ స్టేట్మెంట్స్. సో బేసిక్ నేర్చుకున్నప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే స్టేట్మెంట్స్ వస్తే కానీ మీరు ప్రోగ్రామ్ రాయలేరు. సో బేసిక్ ప్రోగ్రామ్లో మీరు రాసే లెట్, ప్రింట్, గో టు స్టేట్మెంట్స్. సో హౌ కెన్ ఐ సే, దీని పక్కన ఇది రావాలి, నేను మళ్ళీ టైప్ చేస్తుంది. కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈజ్ ప్రోగ్రామ్. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్. ఈ స్టేట్మెంట్స్ రావాలంటే మీకు ఏం రావాలి? ఇంగ్లీష్లో మిగతా లాంగ్వేజ్లో వర్డ్స్ అంటాం, బట్ సి ప్లస్ జావాలో వీటిని టోకెన్స్ అంటాం. ఓకే, సో వన్స్ యూ లెర్న్ ద టోకెన్స్ యూ విల్ బి కంఫర్టబుల్ స్టేట్మెంట్స్. మీకు బేసిక్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం, కానీ సి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్. సో ఆల్ఫాబెట్ ఆఫ్ సి లాంగ్వేజ్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ లాగా ఆల్ఫాబెట్ ఆఫ్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే క్యారెక్టర్ సెట్. ఈ క్యారెక్టర్ సెట్ నేర్చుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫౌండేషన్ వచ్చినట్టు, రైట్? ఇక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతుంది. దీన్ని పెంచుదాం. ఓకే, సో రైట్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ క్యారెక్టర్ సెట్. దాని తర్వాత టోకెన్స్ నేర్చుకుంటాం, తర్వాత స్టేట్మెంట్ నేర్చుకుంటాం, తర్వాత ప్రోగ్రామ్స్ నేర్చుకుంటాం, తర్వాత సాఫ్ట్వేర్. అసలు ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి? జస్ట్ ఇట్లా టైప్ చేస్తే అయిపోతుంది. చూడండి, ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ క్యారెక్టర్ సెట్. దాని తర్వాత నేర్చుకున్నది టోకెన్స్. డయాగ్రామెటికల్గా ఉంటే బాగుంటుంది అని అమ్మాయి టైప్ చేసింది. దాని తర్వాత నేర్చుకున్నది స్టేట్మెంట్స్. సో అట్లానే బాగుంటుంది, కరెక్ట్ చేపిద్దాం, వద్దులేండి ఇట్లా బాగాలేదు. ఓకే, స్టేట్మెంట్స్ నేర్చుకున్నాక ప్రోగ్రామ్. సో మనకి ఇక్కడ సి ఎందుకు లేట్ అవుతుందంటే, మనం ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్ యూ షుడ్ వెయిట్ అంటిల్ యూ నో 1 or 2 స్టేట్మెంట్స్ ఆఫ్ సి. అయితే వెన్ యూ వాంట్ టు లెర్న్ యువర్ ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ప్రింట్ఎఫ్, లెట్, గోటు లాంటివి ఇక్కడ కూడా ఉంటాయి కొన్ని. ఆ స్టేట్మెంట్ నేర్చుకోవాలంటే మీకు టోకెన్స్ అన్ని ఫండమెంటల్స్ తెలియాలి, బాగా డెప్త్గా వెళ్ళాలి. ఈ టోకెన్స్ అండ్ ఫండమెంటల్స్ డెప్త్గా వెళ్ళాలంటే మీకు ఫస్ట్ క్యారెక్టర్ సెట్ తెలియాలి. సో వీ బిగిన్ అవర్ లాంగ్వేజ్ లెర్నింగ్ పాలసీ ఆఫ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. సో ఐ కెన్ సే స్టెప్స్ ఆఫ్ లెర్నింగ్ న్యాచురల్ ఆర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. నేర్చుకోవాలంటే ఆల్ఫాబెట్ ఏబిసిడీలు ఇంగ్లీష్లో, తెలుగులో నుంచి మొదలు పెట్టాలి. ఏ లాంగ్వేజ్ అయినా లెటర్స్ ఉంటాయి, తమిళ్, కన్నడ, మలయాళం, అక్కడి నుంచి స్టార్ట్ చేసి దెన్ ఈ పర్టికులర్ ఆల్ఫాబెట్ నుంచి అంటే A to Z ఉన్న లెటర్స్ నుంచి విల్ రైట్ ద వర్డ్స్ ఇన్ ఎల్కేజీ ఆర్ యూకేజీ సెక్షన్. అండ్, బాయ్, క్యాట్, రైట్? దెన్ ఈ వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ రాయడానికి ఏం కావాలి? గ్రామర్ కావాలి. అసలైన ఇక్కడ గ్రామర్ మిస్ అయింది, రాయాల, మరి డిజైన్ చేయాలి, నేను రాస్తాను. సరే, ఇక్కడ గ్రామర్ నేర్చుకుని సెంటెన్స్ రాస్తాం.
గ్రామర్ లేకుండా సెంటెన్స్ రాస్తే మిస్టేక్స్ వస్తాయి. అట్లాగనే ఇక్కడ సింటాక్స్ నేర్చుకుని స్టేట్మెంట్స్ రాస్తాం. సింటాక్స్ లేకుండా స్టేట్మెంట్ రాస్తే ఎర్రర్. సో సింటాక్స్ అగైన్ కంపేర్ విత్ గ్రామర్. సో సెంటెన్స్ నేర్చుకున్నాక పారాగ్రాఫ్ నేర్చుకున్నాం, అట్లా స్టేట్మెంట్స్ నేర్చుకున్నాక ప్రోగ్రామ్ రాస్తాం. సో ఈ ప్రోగ్రామింగ్ అయ్యాక సాఫ్ట్వేర్ ఎట్లా డిజైన్ చేయాలనేది మీరు సిచ్యుయేషన్ బట్టి, మీ పర్టికులర్ ప్రాజెక్ట్ని బట్టి మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలి, ఏ రకంగా డిజైన్ చేయాలో ఫైనల్ కంక్లూజన్ వస్తుంది. బట్ ఈ ప్రోగ్రామింగ్ రావడానికి ఈ 3 స్టెప్స్ దాటాలి. బేసిక్లో కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి, బట్ బేసిక్లో క్యారెక్టర్ సెట్ తక్కువే ఉంటుంది, టోకెన్స్ 1 ఉంటాయి. సో అనవసరంగా అవి ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా మీకు స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి చెప్పాను. ప్రోగ్రామింగ్ రావాలంటే మీకు స్టేట్మెంట్స్ రావాలి అని చెప్పడం కోసం మీకు డైరెక్ట్గా ఒక్కొక్క స్టేట్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రోగ్రామ్స్ రాశాను. ఇక్కడ క్యారెక్టర్ సెట్ నుంచి స్టార్ట్ చేస్తాం, రైట్? సో ఇది ఫస్ట్ మాడ్యూల్ అనుకోవచ్చు. సో బెటర్ దీన్ని ఇట్లా రాస్తేనే బాగుంటుంది. మాడ్యూల్ 1 క్యారెక్టర్ సెట్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని క్యారెక్టర్ సెట్ అని అర్థం. రిమెంబర్, ఏ లాంగ్వేజ్లోనా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. బట్ ఇట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రోగ్రామింగ్ రావట్లేదు స్టూడెంట్స్. బట్ ఈ ఆర్డర్లో నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? డెఫినెట్గా ఎనీబడీ కెన్ లెర్న్ ప్రోగ్రామింగ్. ఇంత పెద్దగా ఇది హైలైట్ చేయాల్సిన పని లేదు. ఇది నోట్ మాత్రమే. సింబల్స్, రైట్? ఇక్కడ ఎట్సెట్రా కాకుండా మొత్తం సింబల్స్ అంటే రాద్దాం. సో రిమెంబర్, మీరు చూస్తున్నట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఆల్ఫాబెట్ నుంచి స్టార్ట్ చేస్తాం, వర్డ్స్కి వెళ్తాం. ఇక్కడ క్యారెక్టర్స్ స్టార్ట్ చేసి టోకెన్స్కి వెళ్తాం. సో క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి? నౌ ఎనీబడి గెస్ వాట్ ఆర్ ద ఆల్ఫాబెట్ ఆఫ్ ఇంగ్లీష్ A to Z? వాట్ ఆర్ ఆల్ఫాబెట్స్? తెలుగు రాయడానికి మనకు కావాల్సిన అన్ని అక్షరాల యొక్క సెట్, దాన్ని మనం ఆల్ఫాబెట్ అంటాం. ఇట్ ఆల్ఫాబెట్ అనేది గ్రీక్ వర్డ్. ఇట్ ఇస్ అ సెట్ ఆఫ్ లెటర్స్. సో ఇంగ్లీష్లో 26 లెటర్స్ యొక్క సెట్ని ఆల్ఫాబెట్ అంటాం. తెలుగులో 56 లెటర్స్ ఆ నుంచి బండిరా వరకు ఉన్న సెట్ని మనం ఆల్ఫాబెట్ అంటాం. అట్లాగే వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ యూ కెన్ యూజ్ ఇన్ C++, జావా, వే లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ సెట్ అంటాం. సరే, లాంగ్వేజ్లో క్యారెక్టర్స్ ఏంటి అంటే యూ కెన్ ఫౌండ్ సో మెనీ కీస్ ఇన్ కీబోర్డ్, బట్ కీబోర్డ్లో ఉన్న అన్నీ యూజ్ చేయడానికి లేదు. మీకు ఐడియా ఉంది కదా, కీబోర్డ్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. A to Z వదిలేస్తే సింబల్స్ ఉంటాయి, ఎక్స్క్లమేషన్, @ డాలర్, కానీ అన్ని లాంగ్వేజ్లో ఉండవు. ప్రతి లాంగ్వేజ్లో ఏమేమి క్యారెక్టర్స్ యూజ్ చేయాలో చెప్పుకోవడమే ద ఫస్ట్ టాపిక్. ఇక్కడికి వస్తే ఎందుకని మీకు సి లాంగ్వేజ్కి ఒక కీబోర్డు, C++కి, జావాకి, పైథాన్కి ఒక కీబోర్డ్ లేవు. కీబోర్డ్ కామన్ ఫ్రమ్ అవర్ బిగినింగ్ డేస్ ఆఫ్ ఫోర్ట్రాన్, పాస్కల్, బేసిక్, C++, సో ఆ లాంగ్వేజ్లో ఏ క్యారెక్టర్ యూజ్ చేయాలో నేర్చుకోవడమే మన టాపిక్. ఓకే, సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఆల్ఫాబెట్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి? A to Z అండ్ ఆల్సో స్మాల్ a to Z. అండ్ రిమెంబర్, నా నోట్స్లో ఇట్లా రాయిస్తాను నేను, చాలా బుక్స్లో ఇది ఉండదు. ఇట్ ఈజ్ అండర్స్కోర్. వాట్ ఈజ్ అండర్స్కోర్? ఇట్ ఈస్ a symbol which you will get using hyphen key. హైఫెన్ అనే కీ ప్రెస్ చేస్తే కదా హైఫెన్, షిఫ్ట్ ప్రెస్ చేస్తే వచ్చేది అండర్స్కోర్. క్లియర్? అయితే చూడండి, ఇక్కడ కూడా మీకు ఒక హైఫెన్ అండర్స్కోర్ ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయలేదు, జనరల్గా మెన్షన్ చేయమని చెప్తుంటాను నేను. సరే, ఇక్కడ దీని బదులు
ఇట్లా రాద్దాం. సి దిస్ ఈజ్ కాల్డ్, ఈ ప్రతి లెటర్ ఏమంటాం అనేది నేను మెన్షన్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఎందుకంటే ఒక రకంగా ఇదే ఫస్ట్ లాంగ్వేజ్ అనుకుందాం. సో ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేస్తున్నాను నేను, అక్కడ నాకు వచ్చింది అండర్ స్కోర్. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడడానికి ఆ రెండు ఒకే చోట టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఇది అండర్ స్కోర్, ఇది హైఫన్. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇది ఇట్లా ఉంటుంది, ఇదేమో కిందకి వస్తుంది కాబట్టి దాని అండర్ స్కోర్ అంటాం. సో ఇటువంటి సింబల్స్ ఎట్సెట్రా అనే బదులు ఆ సింబల్స్ ఏంటో క్లియర్గా మెన్షన్ చేస్తాను నోట్స్లో. బోర్డు మీద రాసేటప్పుడు ఇట్లా ఎట్సెట్రా అంటాం, ఎందుకంటే ఇవన్నీ 1 by 1 చూస్తాం. త్రూ అవుట్ ద సిలబస్లో ప్రతి సింబల్ యూజ్ చేస్తాం మనం, రైట్? బట్ రిమెంబర్ హియర్, జస్ట్ ఐ వాంట్ టు మెన్షన్ ద మేజర్ సింబల్స్ హియర్. సో ఐ హ్యావ్ గివెన్ దిస్ వన్. ఎక్కడ మొదలు పెట్టాలి సార్ మీ ఇష్టం, ఇవి గుర్తుపెట్టాల్సిన పని లేదు. బట్ మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఎప్పుడు ఫస్ట్ లైన్లో ఏం రాస్తారు గుర్తు తెచ్చుకుంటే మీకు ఒక సింబల్ వస్తుంది. మీరు సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ std.h అనేది రాయమంటారు ఫ్యాకల్టీ. సరే, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో హ్యాష్ ఇంక్లూడ్లో హ్యాష్ ఒక సింబల్, దాని తర్వాత స్పేస్ రాస్తాం కదా, మరి అది కూడా ఒక సింబలేగా. మరి స్పేస్ రాయకపోయినా వస్తుంది కాబట్టి ఇక్కడ రాయలేదు. హ్యాష్ ఇంక్లూడ్ అనేది వర్డ్, లెస్ దెన్ stdio డాట్ గ్రేటర్ దెన్ అంటాం. దాని తర్వాత మెయిన్ రాస్తాం, పెరాన్సిస్, సెమికోలన్, కామా, ఎట్సెట్రా. ఇటువంటివి చాలా ఉంటాయి. ఆ మొత్తం సింబల్స్ ఏంటో నేర్చుకుంటాం, త్రూ అవుట్ ద సిలబస్ నేర్చుకుంటాం, అన్నీ ఒక చోట ఎందుకు. బట్ ఇక్కడ అవన్నీ ఒక చోట మెన్షన్ చేస్తున్నాను నోట్స్లో ఫైనల్గా, ఎందుకంటే ఈ ఇయర్ నోట్స్ తయారు చేస్తున్నాను. ఎన్నో నేను రన్నింగ్ నోట్స్ చెప్తే నోట్స్ ఇవ్వను, ఇయర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆన్లైన్ క్లాసులు కాబట్టి నేను బోర్డు మీద రాయలేను కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది, రైట్? సో ఇక్కడ ఈ అండర్లైన్ ఎప్పుడు ప్రాబ్లం. ఓకే, నౌ నంబర్. సో ఇక్కడ అండర్లైన్ చేస్తే బెటర్ కొద్దిగా. సో వాట్ ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఆల్ఫాబెట్ సింగులర్ వర్డ్ అది. ఆల్ఫాబెట్ అంటేనే 26 లెటర్స్ ఉంటాయి, ప్లూరల్. ఓకే, సో ఈ క్యాపిటల్ A to Z ఆల్ఫాబెట్ యూ కెన్ యూజ్ ఇన్ సి. అర్థమవుతుంది కదా, క్యాపిటల్ A to Z అనే ఆల్ఫాబెట్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. దెన్ కెన్ ఐ యూజ్ స్మాల్? ఎస్, ఇట్లా రాయగానే క్యాపిటల్ అయిపోతుంది. స్మాల్ ఏ, స్మాల్ జెడ్, ఇది క్యాపిటల్ వస్తుంది. సో కొద్దిగా పెద్దగా రాస్తే అది క్యాపిటల్ అవుతుంది. క్యాపిటల్ ఏ, ఇది స్మాల్ జెడ్. ఈ క్యాపిటల్ ఏని స్మాల్ రాసే బదులు ఇందులో సైజ్ ప్రాబ్లం 14, ఇక్కడికి వస్తే 11 అవుతుంది. సో దీన్ని 14 రాద్దాం. దాన్ని 14 రాస్తే అది క్యాపిటల్ ఎట్లా కనిపిస్తుంది, ఇది తప్పదు. ఓకే, నెక్స్ట్ అండర్ స్కోర్ అనేది కూడా ఒక స్పెషల్ సింబల్. సో దాన్ని ఇట్లా రాద్దాం, దీన్ని కూడా బోల్డ్ చేద్దాం. సో ఈ మూడు మాత్రమే ఆల్ఫాబెట్ కింద కన్సిడర్ చేస్తాం. మీకు టెక్స్ట్ బుక్స్లో ఇది ఉండదు. నేను దీని అండర్ స్కోర్ కింద ఈ కేటగిరీలో ఇది రాశాను, ఎందుకు రాశానో తర్వాత చెప్తాను. సో నాట్ ఓన్లీ క్యాపిటల్ A to Z, యూ కెన్ యూజ్ స్మాల్ a to Z యాజ్ ఆల్ఫాబెట్ ఇన్ సి లాంగ్వేజ్ క్యారెక్టర్ సెట్. ఇది మరి వేరే లాంగ్వేజ్లో ఉంటుందా అంటే కోబాల్లో ఉండదు. కోబాల్లో క్యాపిటల్ A to Z మాత్రమే క్యారెక్టర్ సెట్, పాస్కల్లో స్మాల్ a to Z మాత్రమే క్యారెక్టర్ సెట్, సిలో ఆ రెండు కలిపాడు. కాకపోతే మీకు అడ్వాంటేజ్ C++ సేమ్, జావా సేమ్. సో గుర్తుపెట్టుకోండి,
పర్ఫెక్ట్గా దీన్ని మెమరీలో పడేస్తే మనకు జావా వరకు ప్రాబ్లం ఉండదు, రైట్. జావాలో ఎక్స్ట్రా ఇంకో క్యారెక్టర్ వస్తుంది. సో పెరుగుతూ ఉంటాయి, లాంగ్వేజ్ పెరిగే కొద్దీ ఈ అండర్ స్కోర్తో పాటు డాలర్ వస్తుంది. ఇక్కడ డాలర్ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం చార్ట్ రాయలేదు కదా సార్, డాలర్ ఉందో లేదో మాకు తెలియదు కదా అంటారు. కాబట్టి మొత్తం నేను సింబల్స్ డిస్క్రైబ్ చేస్తాను, ఇవాళ టైప్ చేస్తాను, రేపు చూపిస్తాను మళ్ళీ. అందులో డాలర్ ఉండదు. అంటే డాలర్ అనే సింబల్ ఎక్కడ సి లాంగ్వేజ్లో రాయకూడదు. కీబోర్డ్లో ఉంటుంది, బట్ క్యారెక్టర్ సెట్లో వాడు డిస్క్రైబ్ చేయలేదు. దాని మీనింగ్ ఇవ్వనప్పుడు మనం యూజ్ చేయకూడదు. క్లియర్? ఇది క్యారెక్టర్ సెట్ మాడ్యూల్ 1 ఇది. నెక్స్ట్ నెంబర్స్, ఏమేమి నెంబర్స్ రాయొచ్చు. ఇది ఎందుకు ఏది రాసినా కూడా 14 వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్. ఇది డార్క్ ఎందుకు వస్తుందంటే అది సైజ్ పెరిగే కొద్ది. సో ఫార్మ్డ్ విత్ డిజిట్స్ 0 to 9 డిజిట్స్ మనం యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. దాన్ని ఏమంటున్నాం? బేస్ 10 అంటున్నాం. తెలుసు కదా మీకు. మన నెంబర్ సిస్టమ్ మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి, 0 to 9. ఈ ఈ 10 డిజిట్ల నుంచే ఏ నెంబర్ అయినా ఫామ్ అవుతుంది. మీరు 250 అన్నారు అనుకోండి, అందులో 2 ఉంది, 5 ఉంది, 0 ఉంది. ఈ 0 to 9 మధ్య నెంబర్సే మనం వాడతాం మన నెంబర్ సిస్టంలో. ఫార్మ్డ్ విత్ డిజిట్స్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, రైట్. ఇక సిలో ఆక్టల్ నెంబర్స్, హెక్సాడెసిమల్ నెంబర్స్ కూడా రాయొచ్చేసారంటే రాయొచ్చు యూజింగ్ స్పెషల్ నోటేషన్. ఆల్సో అందాం, అది ఏంటనేది చూద్దాం. మళ్ళీ స్పెషల్ నోటేషన్ ఏంటి అని డౌట్ ఎందుకు, అది తర్వాత రాద్దాం. డైరెక్ట్ రాయకూడదు, బట్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ డిఫాల్ట్గా మాత్రం ఇది. ఓకే. బట్ డిఫాల్ట్ డెసిమల్ నంబర్ సిస్టమ్. You can accept octal hexadecimal number system using special notation. రాసేద్దాం. Also using special notation. బట్ డిఫాల్ట్ ఇది డెసిమల్ నెంబర్. అంటే మీరు ఏ నెంబర్ ఇచ్చినా అది ఏ నెంబర్ అనుకుంటుంది? డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. రైట్. అందుకే అక్కడ నోట్ అని రాసింది స్పెషల్గా. అయితే ఈ నెంబర్స్ మనం రాసేటప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది వెనక్కి వెళ్ళి. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ కాకుండా ప్రోగ్రామ్లోకి ఏం రాస్తాం? సింబల్స్. అసలు ఇవి లేకపోతే మీకు అడిషన్, సబ్ట్రాక్షన్ లేవు కదా. కాబట్టి ఈ సింబల్స్ కూడా క్యారెక్టర్ సెట్. ఈ సెట్ అంటే మీకు చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇవే ఉంటాయి, అవునా? తెలుగు ఆల్ఫాబెట్ ఆ నుంచి బండిరా వరకు ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఆల్ఫాబెట్లో ఇవి ఉంటాయి, ఎందుకంటే లెట్ ఎక్స్ ఈక్వల్ వై అంటాం. నంబర్స్ ఉంటాయి, సింబల్స్ కూడా ఉంటాయి. చూడండి, ఎక్స్ ఈక్వల్ వై. సో చెప్పాలంటే మ్యాథమెటిక్స్ లాంటిదే ఇది క్యారెక్టర్ సెట్. బట్ మ్యాథమెటిక్స్లో మీకు ఇక్కడ చాలా తక్కువ సింబల్స్ ఉంటాయి. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై, హ్యాష్ ఉండదు. మ్యాథ్స్లో లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఉంటాయి. అట్లా దీన్ని మ్యాథమెటిక్స్ క్యారెక్టర్ సెట్ అనుకుంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, మ్యాథ్స్లో నంబర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. క్లియర్? C++లో కూడా మళ్ళీ ఇదే టాపిక్ వస్తుంది, ఒకటో రెండో పెరుగుతాయి. జావాలో కూడా ఇదే టాపిక్ వస్తుంది. మీరు పైథాన్ నేర్చుకుని ఇదే టాపిక్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నామంటే ఏదైనా ఇక్కడ, అందుకనే C++, జావా ఎట్సెట్రా అన్నాను. అది పైథాన్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఇదే ఆర్డర్లో నేర్పుతాను నేను. సో ఇప్పుడు మనం క్యారెక్టర్ సెట్ అని ఒక మాడ్యూల్ అయింది, రైట్. నౌ విల్ గో టు ద టోకెన్స్. చూడండి, సో ఇక్కడ క్యారెక్టర్ సెట్ ఏంటంటే
డెఫినేషన్ రాస్తాను రేపు. ఇక్కడ టోకెన్స్ ఏం చెప్పచ్చు, సెకండ్ మాడ్యూల్. ఇంత సింపుల్గా రాస్తే కాదు, ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మాడ్యూల్ 2 is tokens, a very important concept, tokens. ఓకే, టోకెన్స్ అంటే డెఫినేషన్ ఏంటి, సి టోకెన్స్ ఏముంటాయి అనేది ఇక్కడ మన టాపిక్. సో చదవండి. ఒక స్టేట్మెంట్ ఇప్పుడు రాస్తాం. స్టేట్మెంట్ రాయాలంటే సింటాక్స్ మీకు తెలుసు, సింటాక్స్ అవసరం ఏంటి. టోకెన్స్, దట్ ఈస్ టోకెన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ విధంగా అయితే కావాలో దాన్ని బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. లైక్ రా మెటీరియల్, సిమెంట్. ఓకే, మీకు రా మెటీరియల్ తెలుసు కదా, సిమెంట్ అవన్నీ. శాండ్, వాటర్, పిక్స్. ఇవేగా గోడ కట్టడానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, సిమెంట్, శాండ్, వాటర్. వాటర్ ఇవన్నీ కలిపితేనే కదా బ్రిక్స్ ఆర్ నీడెడ్ టు కన్స్ట్రక్ట్ ఏ వాల్. అవునా? సో ఇవి లేకపోతే మనం గోడ కట్టలేం కదా. అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ అన్నాం. ఓకే, సో ఇవి ఎట్లా అయితే అవసరమో ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే, అట్లాగా ఇవి లేకుండా మనం ఒక్క స్టేట్మెంట్ కూడా రాయలేం. సరే, ఇక్కడ సి టోకెన్స్ అనేది తర్వాత రాసుకుంటే ఓకే. సో వీటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది టోకెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అని సైడ్ హెడింగ్ పెట్టుకుని డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ 1 అని రాద్దాం. ఇక్కడ చూడండి, సిలో ఒక ప్రోగ్రామ్ రాస్తే కావాల్సినవన్నీ ఐడెంటిఫైయర్ లిటరల్స్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీకు ఇవాళ నోట్ ప్యాడ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి, నౌ డేట్, టుడే ఈజ్ 14th July 2021. Now the topic, June, sir. June 14th. Sorry. Okay, June.
Topic is introduction to C. Right? Now, మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్లో స్టేట్మెంట్స్ కావాలంటే టోకెన్స్ కావాలంటే క్యారెక్టర్ కావాలి. సో టోకెన్స్ వీటన్నింటినీ కలిపి టోకెన్స్ అంటాం. బేసిక్ ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపి టోకెన్స్ అంటాం. ఈ టోకెన్స్ యొక్క యూజ్ ఏంటి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ అందరికీ తెలిసిన సి లాంగ్వేజ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది స్టేట్మెంట్ ఏనా అంటే స్టేట్మెంట్. చూడండి, ఇంట్ ఏ ఈక్వల్ టు 5, అంటే ఏ అనేది ఎందుకు తీసుకున్నామో తెలీదు, బి ఈక్వల్ టు 2 సెమికోలన్. మీకు తెలుసు కదా, సిలో మనం రాసే ఒక స్టేట్మెంట్ ఇట్లా ఉంటుంది. ఇదే బేసిక్ అయితే జస్ట్ డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు 5 ఒక లైన్లో, బి ఈక్వల్ టు 5 ఇంకో లైన్లో రాస్తాం. ఇది లెట్ ఏ ఈక్వల్ టు 5 అంటాం, ఇది లెట్ బి ఈక్వల్ టు అంటాం. ఈ సెమికోలన్ ఉండదు, ఇంట్ ఉండదు. రైట్? సో రిమెంబర్, ఇది స్టేట్మెంట్. సి ప్లస్ జావా మూడిట్లా సేమ్ స్టేట్మెంట్. కాబట్టి సి జాగ్రత్తగా నేర్చుకుంటే సి ప్లస్ జావాలో నేను మళ్ళీ ఈ టాపిక్ వచ్చినప్పుడు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఈజీ అవుతుంది. క్లియర్? అక్కడ ఒకసారి కొద్దిగా ఫాస్ట్గా రివైజ్ చేస్తే వెళ్ళిపోతా. స్టేట్మెంట్స్ అంటే ఏంటి? నౌ దిస్ ఎంటైర్ లైన్ కెన్ బి నోన్ యాజ్ స్టేట్మెంట్ బికాస్ ఇట్ ఎండ్స్ విత్ సెమికోలన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్టేట్మెంట్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు చెప్తాం. ఇప్పుడు టోకెన్స్లో ఒక స్టేట్మెంట్ రాసాం. సో ఇక్కడ మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి చూడండి. బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలిపి విచ్ ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్, ఒక స్టేట్మెంట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సినవన్నీ టోకెన్స్ అంటాం. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాసినప్పుడు ఇంటర్వ్యూలో హౌ మెనీ టోకెన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్టేట్మెంట్ అని అడిగితే మీరు గుర్తుపట్టి కౌంట్ చేయగలగాలి. అప్పుడు ఆలోచిస్తుంటారు, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ టోకెన్స్ అంటే బేసిక్ ఎలిమెంట్స్, ఇదొక ఎలిమెంట్ ఇవి ఎన్ని ఉన్నాయి, వీటి పేర్లు కూడా చెప్పాలి. హౌ మెనీ టోకెన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్టేట్మెంట్ అంటాం. చూడండి, వాడు ప్రోగ్రామ్లో ఇట్లాంటి స్టేట్మెంట్స్ మీరు చాలా రాస్తారు, 10-15 రాస్తారు. ప్రతి స్టేట్మెంట్లో టోకెన్స్ ఉంటాయి. మొత్తం ప్రోగ్రామ్లో ఎన్ని టోకెన్స్ ఉన్నాయంటే మీరు కౌంట్ చేయడం కష్టం. నేను ఒక స్టేట్మెంటే తీసుకుని హౌ మెనీ టోకెన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్టేట్మెంట్ అన్నప్పుడు జనరల్గా అయితే చెప్పేస్తారు, 90% చెప్పాలి. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి 90%. బట్ కొంతమంది దిక్కులు చూస్తుంటారు, వెతుకుతుంటారు. వాళ్ళు ఎప్పుడైతే వెతుకుతున్నారో వీటికి టోకెన్స్ తెలియదని అర్థమయ్యి ఐ చేంజ్ మై క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లియర్, ఈజ్ దేర్ ఎనీ టోకెన్ ఇన్ యువర్ స్టేట్మెంట్? సో నెక్స్ట్ వాడి అనుమానానికి నేను ఒక క్వశ్చన్ వేస్తాను, అసలు అందరు టోకెన్స్ ఉన్నాయా అని. అనగానే వాడు నవ్వుకుంటూ లేవు అంటాడు. అంటే ఫస్ట్ డౌట్ వాళ్ళకి, ఇక్కడ ఏది టోకెన్స్ తెలియదు. సో ఎప్పుడైతే వాళ్ళ డౌట్కి నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ ఇస్తాను, అసలు టోకెన్స్ ఉన్నాయా అనగానే లేవంటారు. అవునా? అట్లా ఉంటుంది. ఫస్ట్ థింగ్, టోకెన్స్ లేకుండా స్టేట్మెంట్ ఎట్లా రాస్తావు అంటే వాడు బట్టి కొట్టాడు. బై హార్ట్ చేసిన వాళ్ళు ఇట్లాగా రాస్తారు, ఇంట్ ఏ ఈక్వల్ 5 కామా బి ఈక్వల్ టు. బట్ ఇందులో ఇంట్ ఏంటి, ఏ ఏంటి, ఈక్వల్ ఏంటి, 5 ఏంటి, కామా ఎందుకు, సెమికోలన్ ఎందుకు, అంత ఇండివిజువల్గా ప్రతి పాయింట్ కాన్సన్ట్రేట్ చెప్పాలి. ఫ్యాకల్టీస్ చెప్పట్లేదు, వాళ్ళు మీరు అడగట్లేదు. రైట్? ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ లాగా ఉంది కదా, ఏ ఈక్వల్ 5 కామా బి ఈక్వల్ టు, ఒక సెమికోలన్ కొత్తగా ఉంది, అది రాయాలంతే అనుకుంటాం. బట్ ఎందుకు రాయాలనేది చెప్తాడు సింటాక్స్లో. సో ప్రజెంట్ ఒక స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మై క్వశ్చన్ ఎన్ని ఉన్నాయని కాకుండా ఆర్ దేర్ టోకెన్స్ ఇన్ అబోవ్ స్టేట్మెంట్ అని అడిగినప్పుడు సింపుల్గా మీరే కాన్ఫిడెన్స్గా వాట్ ఈజ్ ద ఫులిష్ క్వశ్చన్ అని అడగచ్చు ఇంటర్వ్యూ అని. అది కోపం వస్తుందేమో కానీ అసలు ఫులిష్ క్వశ్చన్. బికాజ్ ఒక స్టేట్మెంట్ రాయాలంటే టోకెన్స్ ఉండాలి. మరి ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు ఇందులో టోకెన్స్ ఉన్నాయా అనేది ఒక చెత్త డౌట్. సో ఆర్ దేర్ ఎనీ టోకెన్స్ అనేది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అడుగుతాం. ఆర్ దేర్ ఎనీ టోకెన్స్ ఇన్ అబోవ్ స్టేట్మెంట్? ఎస్ అన్నారు అనుకో, ఎస్ ఉన్నాయా అనగానే మీకు డౌట్, లేవు అంటారు.
మేము కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంటర్వ్యూ ఎందుకు, రైట్? అందుకే నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తే అడుగుతుంటా ఇందులో టోకెన్స్ ఉన్నాయని. ఉన్నాయి. అవేంటనేది ఇక్కడ లిస్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ టోకెన్సే, ఇవన్నీ అందులో ఉన్నాయి. ఒకసారి చెప్తా చూడండి. దీన్ని ఏమంటున్నాం? చాలామంది దీన్ని డేటా టైప్ అంటారు, అవునా? చూడండి, ఇక్కడ డేటా టైప్ ఉందా? ఈ లిస్ట్లో డేటా టైప్ ఉందా? లేదు కదా. నేను అడిగిన టోకెన్స్లో అక్కడ ఉన్నది ఈ లిస్ట్లో ఏంటి అంటే కీవర్డ్. అది మీరు గుర్తుపట్టాలి. క్లియర్? సో వాట్ ఈజ్ ఇంట్? కీవర్డ్. ఇక్కడ యారో పెట్టి రాయలేను నేను. తర్వాత వాట్ ఈజ్ ఏ వేరియబుల్, రైట్? నెక్స్ట్ వాట్ ఈజ్ ఈక్వల్ టు, పక్కన చిన్న ఎలిమెంట్, ప్రతి చిన్న పాయింట్ చూడాలి. ఈక్వల్ టుని ఏమంటాం? ఆపరేటర్. ఆపరేటర్ సింబల్ అనదు, ఇక్కడ సింబల్ లేదు, ఇక్కడ సింబల్ అంటున్నాం దాన్ని. ఈక్వల్ టు ఇది సింబల్ అంటున్నాం ఇక్కడ, బట్ అదొక ఆపరేషన్ చేస్తుంది, అసైన్ చేస్తుంది వాల్యూని. బేసిక్గా చెప్పుకున్నాం కదా, లెట్ ఏ ఈక్వల్ టు 5, 5ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఇక్కడ ఆపరేటర్. మరి 5 ఏంటి? కాన్స్టెంట్ నంబర్ అనకండి అట్లా, దాన్ని ఏమనాలి? లిటరల్. సో టెక్నికల్గా ఇవన్నీ చెప్తూ బేసిక్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చెప్పడానికి ఒక 3-4 క్లాస్ వేస్ట్ అవుతాయి. దాని బదులు ఎక్కువ ప్రోగ్రామ్స్, ఎక్కువ లాజిక్స్, మీరు ఓన్గా ప్రోగ్రామ్ రాయాలి అన్న ఒక కాన్ఫిడెన్స్ మీకు రావడం కోసం నేను బేసిక్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. డైరెక్ట్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను బేసిక్ నేను. బట్ ఏ లాంగ్వేజ్ అయినా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సరే, క్యారెక్టర్స్ ఏంటి, టోకెన్స్ ఏంటని ఎవరు అడగరు, బేసిక్ ఇంటర్వ్యూలో లేదు కదా, ఇక్కడ మాత్రం ఇంపార్టెంట్. సో ఈక్వల్ ఏంటి? ఆపరేటర్. దాని పక్కన 5 ఏంటి? లిటరల్. మళ్ళీ దీని గురించి డెప్త్గా చెప్తా చూడండి. మీరు అడగకపోయినా నేను చాలా డెప్త్గా చెప్తుంటా. ఈ బేసిక్స్, ఈ డెప్త్ వస్తే మీకు C++, జావా స్క్రిప్ట్, ఏ లాంగ్వేజ్ అయినా మీరు ఆడుకోవచ్చు ఈజీ. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే మీకు తెలుసు కదా, ఎన్ని ఫ్లోర్స్ అయిన అపార్ట్మెంట్స్ కట్టచ్చు. ఫౌండేషన్ లేనప్పుడు యుల్ హ్యావ్ 5 floors ఆర్ 6 floors. సో ఒక రకంగా ఇదంతా ఫౌండేషన్. చూడండి, లిటరల్స్ గురించి ఒక టాపిక్. ఇక్కడ సింపుల్గా మీకు 5 కనిపిస్తాయి, బట్ మొత్తం డిస్కస్ అయిన తర్వాత యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టెల్ వాట్ ఆర్ ద టోకెన్స్ ఇన్ యువర్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఈ కామా అనేది సెపరేటర్. టెక్స్ట్ బుక్స్లో దాన్ని ఎక్కడ టోకెన్ అన్నాడు, కానీ జావాలో కామా అనేది ఒక టోకెన్. సో ఇక్కడ కామాని కూడా టోకెన్ కింద డిస్కస్ చేద్దాం, నష్టం లేదు. నౌ బి ఈజ్ వేరియబుల్ లేదా ఐడెంటిఫైర్ అనొచ్చు, ఆపరేటర్ లిటరల్, సెమికోలన్, దీన్ని మనం సెపరేటర్ అంటాం. సో ఇక్కడ ప్రతిదీ మనం టైప్ చేసే ప్రతి లైన్, ప్రతి క్యారెక్టర్, ప్రతి అక్షరం, ప్రతి కీ ఒక టోకెన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆర్ దేర్ ఎనీ టోకెన్స్ ఇన్ ద అబోవ్ స్టేట్మెంట్ అంటే ఫూలిష్ క్వశ్చన్ అనొచ్చు. బికాస్ వితౌట్ సింగిల్ టోకెన్ you cannot write a statement. మీరు అసలు ఇందులో టోకెన్ ఉందా అనే క్వశ్చన్ ఏంటి, టోకెన్ లేకపోతే నేను స్టేట్మెంట్ ఎట్లా రాస్తా అన్నప్పుడు మరి అవేంటో చెప్పగలగాలి. దెన్ అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టోకెన్స్ ఆర్ దేర్. సరే, టోకెన్స్ లేకపోతే ఎట్లా అనే ఫులిష్ క్వశ్చన్ అన్నావు కాబట్టి ఇప్పుడు చెప్పు, హౌ మెనీ టోకెన్స్ ఆర్ దేర్. ఉన్నాయి అని తెలిసినప్పుడు ఎన్నో చెప్పాలి. ఉన్నాయా లేదా డౌట్ ఉన్నప్పుడు హౌ మెనీ టోకెన్స్ ఆర్ దేర్ ఇన్ అబౌవ్ స్టేట్మెంట్. చెప్తారా? కౌంట్ చేసి చెప్పండి ఈ స్టేట్మెంట్లో ఉన్న టోకెన్స్. ఒక కౌంట్ ఇప్పుడు చెప్పా, ఏదో మీకు గుర్తున్నంత వరకు చెప్పండి. 4, sir. ఎన్ని?
and ఫోర్ four and separator is separate. అది కూడా టోకెన్ కింద చెప్పుకుందాం ఇక్కడ. సరే, నోట్స్లో నేను రాయలేదు, నోట్స్లో రాయలేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో లేదు, కానీ 5 టోకెన్ కూడా మనం రాద్దాం, ఎందుకంటే రాయడం మంచిదే. అది ఇక్కడికి వెళ్ళిపోయింది అది. ఓకే, ఇవి తీసేద్దాం. యాక్చువల్గా ఎట్సెట్రా కాకుండా వీటన్నిటిని నేను క్లియర్గా రాస్తా. టోకెన్స్ ఇది నెక్స్ట్ చేస్తే జావాలో దాని టోకెన్ అంటాడు, బట్ ఎక్కడైనా అది టోకెనే. సెపరేటర్ ఈజ్ ఆల్సో ఏ టోకెన్. ఇప్పుడు చెప్పండి. 5 అన్నారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు కౌంట్ చేయండి. ఇందులో ఉన్న ఇండివిజువల్ ఎలిమెంట్స్, ఇంట్ ఒక ఎలిమెంట్, ఏ ఒక ఎలిమెంట్, ఈక్వల్ ఒక ఎలిమెంట్, అట్లా కౌంట్ చేయండి. 1 చూడండి, 2 3 4 5 6 7 8 9. దారుణం కదా. 9 టోకెన్స్ ఉంటే ఉన్నాయా లేవా అంటే దిక్కులు చూస్తుంటారు. అసలు మనం రాసే ప్రతిదీ టోకెనే. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం 9 ఉన్నాయి. హౌ మెనీ కేటగిరీస్ of tokens available in above statement? చూడండి, మీకు చెప్పిన ఫస్ట్ టాపిక్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తామంటే అసలు మీకు ఫండమెంటల్స్ తెలియకుండా ఎందుకు రాస్తున్నారు, లైన్ బట్టి కొడుతున్నారో లేదో తెలుసుకోవడానికి మేము అడుగుతాం. సో ఇక్కడ కేటగిరీస్ అండి. ఇప్పుడు చూడండి, A1 B1 ఈ రెండు ఒకటే టైప్, 5 1 2 1 రెండు ఒకటే టైప్. ఇప్పుడు కేటగిరీస్ చూస్తే ఇక్కడ రాస్తానండి. ఫస్ట్ది ఇంట్, దాన్ని మనం కీవర్డ్ అంటాం. ఓకే, దాని తర్వాత రెండోది ఐడెంటిఫైయర్ ఆర్ వేరియబుల్ అనొచ్చు. రెండు ఒకటి, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ఈక్వల్ టుని ఆపరేటర్ అందాం. దాని తర్వాత ఫైవ్ ఉంది చూసారా, దాన్ని లిటరల్ అందాం. కామా ఉంది కదా, కామా కానీ లాస్ట్లో ఉన్న సెమికోన్ కానీ దాన్ని సెపరేటర్ అందాం. ఓకే, ఎన్ని ఉన్నాయి? 5 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, ఇవి రెండు ఒకటి వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైయర్, ఇవి రెండు ఆపరేటర్స్. సో మొత్తం 9 టోకెన్స్ ఉన్నాయి. కేటగిరీస్ ఎన్ని ఉన్నాయంటే జస్ట్ 5 కేటగిరీస్. ఇది ఒక ఆన్సర్. మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తే టోకెన్స్ మీద ఇట్లా అడుగుతారని తెలుసుకున్నప్పుడు యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఏ విధంగా అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, మీకు ఇప్పుడు సి మీద మీరు ఇంటర్వ్యూకి వెళ్ళరు, మీరు జావాకి వెళ్తారు కాబట్టి ఇంత డెప్త్ మీరు సిలో అడగరు, బట్ జావాలో కూడా ఇట్లా అడగచ్చు. జావాలో అడగడానికి చాలా ఉంటాయి కాబట్టి అడగకపోవచ్చు, బట్ ఎంత ఇది 2 సెకండ్స్లో అయిపోద్ది, టక. ఆర్ దర్ ఎనీ టోకెన్స్? ఎస్. హౌ మెనీ? 9. హౌ మెనీ కేటగిరీస్? 5. వాట్ ఆర్ దే? అర్థమైందా? అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఒకటే కీవర్డ్ ఉంది లైన్లో, రైట్? ఒకటే కీవర్డ్ ఉంది, ఇంట్. తర్వాత ఐడెంటిఫైయర్ అంటే పేరు, వేరియబుల్ అన్నా కూడా మనం రాసే ఏబిసిడి రెండు ఉన్నాయి, ఏబి.
వాటన్నిటిని కలిపి ఐడెంటిఫైర్ ఆర్ వేరియబుల్ అన్నాం. నెక్స్ట్ ఆపరేటర్స్, రెండు చోట్ల ఉంది ఈక్వల్ టు, బట్ ఆపరేటర్ ఉంది. లిటరల్, మనం ఇచ్చే వాల్యూస్ 5 2 లిటరల్స్ ఉన్నాయి. సెపరేటర్, కామా సెమికాల్ ఉన్నాయి. క్లియర్? 9 ఏంటి సార్? టోటల్గా లెక్క పెట్టుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9, మొత్తం 9, ఒక్క స్పేస్ తప్ప మిగతా మొత్తం 9. సో స్టేట్మెంట్లో టోకెన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్స్, అందుకే అంత క్లియర్ చెప్తున్నా. ఇవన్నీ డిస్కస్ చేయాలి రేపటి నుంచి, చాలాసేపు డిస్కస్ చేయాలి. చూడండి, ఇప్పుడు టోకెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అని హెడ్డింగ్ ఎందుకు పెట్టుకున్నానంటే, టోకెన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మరి సి లాంగ్వేజ్లో టోకెన్స్ ఉన్నాయంటే ఎందుకు లేవు? సి లాంగ్వేజ్ కూడా టోకెన్స్ ఉంటాయి. టోకెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేది ఈ విధంగా చెప్పుకున్నాం. ఓకే, అందులో ఐడెంటిఫైయర్స్ అనేది సైడ్ హెడ్డింగ్ లా కాకుండా మెయిన్ హెడ్డింగ్ లా చెప్పుకుంటే బాగుంటుంది. ఓకే, ఎందుకంటే సబ్ హెడ్డింగ్స్ చాలా వస్తాయి. ఇక మళ్ళీ ఏదో సబ్ టాపిక్ అనుకుంటారు అని చెప్పి నేను మెయిన్ టాపిక్ కింద చెప్పుకోవడం కోసం ఇట్లా చెప్పుకున్నాను. సో దీనికి ఏం చేద్దామంటే టోకెన్ 1 అనే చెప్పుకుందాం, బాగుంటుంది. ఇక అది టోకెన్ అని ప్రతిసారి వినిపిస్తుండాలి మీ మైండ్లో. ఐడెంటిఫైయర్. ఓకే, టోకెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం పైన. సో అక్కడ నోట్స్ రాస్తా. సరే, ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇద్దాం. నా టోకెన్ 1 ఐడెంటిఫైయర్, దాని రూల్స్ వస్తాయి. ఇవి సైడ్ హెడ్డింగే. చూడండి, రేపు కంటిన్యూ చేద్దాం. ఇక నెక్స్ట్ ఏంటి? టోకెన్ 2, ఇక లిటరల్స్. ఓకే, టోకెన్ 2 ఏంటి? లిటరల్స్. లిటరల్ అందాం, సరిపోతుంది. రైట్, తీసేద్దాం. ఓకే, ఇవన్నీ లిటరల్స్. ఇక నెక్స్ట్ థర్డ్ టాపిక్, టోకెన్ 3 ఏంటి అంటే వేరియబుల్స్. సో ఐడెంటిఫైయర్ వేరియబుల్స్ ఒకేలాగా ఉంటాయి, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. సో టోకెన్ 3 వేరియబుల్ అనే టోకెన్ ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం క్లియర్గా. సో బేసిక్లో వేరియబుల్స్ అంటే ఏంటి అని క్లియర్గా చెప్పాలా, బట్ ఇక్కడ క్లియర్గా చెప్పుకుంటాం. మళ్ళీ C++ జావాలో చెప్పుకుంటాం. సో ఈ ప్రతి టాపిక్ మీకు 3 సార్లు రివైజ్ అవుతుంది. ఫైనల్గా ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీ మైండ్లో టోకెన్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్ ఏంటి, ఐడెంటిఫై చేయగలుగుతారు మీరు. చేయాలి. అందుకే ఫుల్ స్టాక్ జావా ఎక్కువ టాపిక్స్ ఎప్పుడు రిపీట్ చేస్తూ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇది క్లియర్? సరే, నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది? టోకెన్ 3 తర్వాత ఇక్కడ ఎక్కడో ఒక చోట ఈ డేటా టైప్స్ అవన్నీ ఇక్కడ రాకూడదే, స్టేట్మెంట్స్ వచ్చాయి. వేరియబుల్ తర్వాత ఇదే కీవర్డ్. ఇట్లాగే మిస్టేక్స్ జరుగుతాయి. టోకెన్ 4 కీవర్డ్స్. కీవర్డ్ ఇస్ ఏ 4th టోకెన్. సో 5th టోకెన్ ఏంటి? చూడండి, ఇవి 1 2 3 4 రాద్దాం. ఆపరేటర్. చూస్తే ఇది 2 పెడితే అయిపోతుంది.
పోనీయండి, ఏదో జరిగిపోయింది అక్కడ, నెంబర్లు మారుతున్నాయా. సో దీని తర్వాత ఆపరేటర్స్ చెప్పాలి. ఇక్కడికి వెళ్ళిపోయి ఆపరేటర్స్ చూసారా. సో కీవర్డ్స్ తర్వాత ఆపరేటర్స్. టోకెన్ 5 ఆపరేటర్ అంటే ఏంటి దగ్గర చూద్దాం. టోకెన్ 5 ఈజ్ ఆపరేటర్. సో ఆపరేటర్ ఏంటి, అటువంటి ఆపరేటర్స్ ఏమున్నాయి డిస్కస్ చేశాక అప్పుడు ప్రోగ్రామింగ్లోకి వెళ్తాం. సో అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇంట్రడక్షన్ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇన్ని ఆపరేటర్స్ డిస్కస్ చేయాలి మనం. బేసిక్గా అంటే ఏదో మనం కొన్ని యూజ్ చేసాం, మనకి అక్కడ కాన్సెప్ట్ అంతా లాజిక్ ప్రోగ్రామింగ్ ఎన్ని రకాలుగా రాయొచ్చు అని అర్థం చేయడానికి ఇక్కడ క్లియర్గా వెళ్తాం. ఓకే. సో దీని తర్వాత ఇంకొక టోకెన్ నేను ఇక్కడ మిస్ చేశాను, దాన్ని ఫిల్అప్ చేయాలి నేను. స్టేట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ రాసాం సెపరేటర్స్ అని. ఓకే, నోట్ కింద రాశాను, బట్ ఐ హైలైట్ దట్ ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ టోకెన్ ఇన్ జావాలో, పైథాన్లో ఇంపార్టెంట్. బట్ ఇక్కడ కూడా రాద్దాం, నష్టం ఏంటి, నోబడీ విల్ క్వశ్చన్ అస్. బట్ ఇంటర్వ్యూలో దీన్ని సెపరేటర్ అంటామని చెప్తే ఇంటర్వ్యూయర్ విల్ ఫీల్ హ్యాపీ. సి టైంలో వీటికి పేరు పెట్టలా, సి లాంగ్వేజ్ టైంలో వీటిని ఒక పేరు పెట్టలా, కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్ట్ 20 years నుంచి వీటిని సెపరేటర్స్ అంటున్నాం. సో ఆ రోజుల్లో లేదు కాబట్టి అనలేదు, మనకు తెలిసిన తర్వాత వీటిని సెపరేటర్స్ అందాం. ఎందుకు అందాం అనేది చూద్దాం తర్వాత. నౌ ఇది మెయిన్ టాపిక్, స్టేట్మెంట్స్. నౌ ఐ కెన్ సే దిస్ ఈజ్ మాడ్యూల్. దీన్ని చక్కగా కలర్స్లో రాస్తే తెలుస్తుంది. సో చూడండి, ఇక్కడ సి లాంగ్వేజ్, ఇట్లా రాస్తుంది. ఓకే, చక్కగా ఇది వైట్లో పెడదాం. రావట్లేదు, దాని కాంబినేషన్ రావట్లా. సార్ మాకు పంపారా ఈ డాక్యుమెంట్? మీకు సార్ మీరు డాక్యుమెంట్ సెండ్ చేస్తున్నారా మాకు? సి అప్లై చేయాల, సి చేయలేదు ఇంకా, చెప్తున్నా కదా. చెప్పాక మీరు పంపించినా చదువుతారా, చదివి మీరు క్లాస్కి వస్తే అసలు నాకు ఈజీ. చదువుతారా నాకు పంపుతా. మీరు చదివి వస్తే బాగుంటుంది, కానీ నాకు డౌటే మీకు ఎక్కడ టైం ఉంటుందని డౌట్ నాకు. సరే, నేను పంపిస్తాను. ఇట్లాంటి కరెక్షన్స్ కొన్ని చేసి పంపిస్తా, లేదా పంపించేస్తే కరెక్షన్ వదిలేయండి, తర్వాత చేస్తా. మీకు బేసిక్ కూడా అట్లాగే చేసా. మీరు ముందుగా చదివితే చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. మీరు ఎప్పుడైనా ఒక రోజు ముందు చదివితే టాపిక్ చాలా ఈజీ, మీకైనా నాకైనా. సరే, ఫాలో అవ్వండి, నేను పంపిస్తా, ఇవాళ పంపిస్తా. ఓకే, ఏంటి బోర్డ్ పైన చెప్పినట్టయితే కన్వీనియంట్ అయ్యేదేమో కదా సార్. అది పాపం మామూలుగా క్లాస్ రూమ్ బోర్డ్ పైన చెప్పినట్లయితే మీకు ఎక్కువ కన్వీనియంట్ అయ్యేదేమో కదా సార్. అవును, అదే కదా, మూవ్ చేస్తూ పాపం ఎడిట్ చేస్తుంది. అదే ఎడిటింగ్ చేస్తా. అసలు ఫస్ట్ థింగ్ ఇవన్నీ నేను రన్నింగ్ నోట్స్ చెప్పేస్తా, చక్కగా టకటక రాసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ చెప్తే గుర్తుండవు కాబట్టి చూపించడం కోసం టైప్ చేయించి కరెక్ట్ చేసి చెప్పాల్సి వస్తుంది. రన్నింగ్ నోట్స్ అది ఆఫ్లైనే బాగుంటుంది యాక్చువల్గా, బట్ ఇక్కడ ఇవన్నీ నేను ముందుగా చెప్పాల్సి వస్తుంది అంతే. లిస్ట్ అంతా చెప్తే ఒక రకంగా మీకు రాసుకునే టైం తగ్గుతుందేమో, కానీ మెమరీలో ఉండవు. మీరు రాస్తేనే మెమరీలోకి వెళ్తాయి. ఓకే, సో ఇవాళ పంపిస్తా, ఏం లేదు, కరెక్షన్స్ కొన్ని తర్వాత చేస్తా. ఫస్ట్ పంపించేస్తే చూడండి, ఎందుకంటే ఇవి అయిపోతాయి 2-3 రోజులు. టాపిక్స్ చూస్తుంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మేము ముందు కరెక్ట్ చేస్తాం. టైపింగ్లో మిస్టేక్స్ ఉంటాయి, వేరే ఒక అమ్మాయి టైప్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు మాడ్యూల్ 3కి వెళ్తారు. చూడండి, మాడ్యూల్ 1 ఇది అనుకుంటే మాడ్యూల్ 2 గ్రీన్ కలర్లో వస్తుంది. మాడ్యూల్ 2 టోకెన్స్. ఇప్పుడు చెప్పేది మాడ్యూల్ 3 టోకెన్స్లో అవన్నీ
ఈ మాడ్యూల్ 3 స్టేట్మెంట్స్. దీని తర్వాత ప్రోగ్రామ్స్ రాస్తాం. ఓకే రైట్, ఇవాళ పంపించేస్తాం. అది స్టాప్ ద క్లాస్. ఈ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ డేటా టైప్స్ చెప్పిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు ప్రోగ్రామ్. చూడండి ఇప్పటివరకు నేను ప్రోగ్రామ్ రాయలేదు, రాయకూడదు. ప్రింట్ ఎఫ్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ రాయాలి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది సి ప్రోగ్రామ్, వాయిడ్ మెయిన్, ఇక్కడ గ్యాప్ ఇవ్వాలి, ప్రింట్ ఎఫ్ వస్తుంది ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్. ఓకే సో పంపించేస్తే ఇవాళ చూడండి, మళ్ళీ కరెక్ట్ చేస్తా. కరెక్ట్ చేసి పంపించాక దాన్ని డిలీట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ రెండు ఉంటే మీకు కన్ఫ్యూజన్. ఆ తప్పులు ఉన్నాయి నోట్స్ అనుకుంటే కష్టం. ఓకే ఇట్లా ఎట్సెట్రా అని రాశాను. దీన్ని ఫిల్అప్ చేయడం అనేది మనం సిస్టమే చెక్ చేసి చూపిస్తాం. ఓకే రైట్, టుమారో ఐ విల్ కంటిన్యూ బై 3 o'clock. 4:30, ఇవాళ 4:40 అయింది. 4:30 దాకా కంఫర్టబుల్ చెప్పుకుంటే చాలు, మనకు తొందరగానే అయిపోతుంది. రైట్, Thank you, sir.